ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో లక్ష్మీ పంచమి తిథి ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ పంచమి కథ, పూజా విధానము, లక్ష్మీ పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాము. మహాలక్ష్మిని సంపద, వైభవము మరియు ఆనందాన్ని ఇచ్చే దేవతగా భావిస్తారు. ఆమెని విష్ణుప్రియ. చైత్ర నెల ప్రకాశవంతమైన 5వ రోజున మహాలక్ష్మిని పూజిస్తారు. దీనితో పాటు ఈరోజు ఆరాధనతో పాటు రోజంతా ఉపవాసం కూడా పాటిస్తారు. అందుకే ఈ పంచమిని లక్ష్మీ పంచమి అంటారు. శ్రీ పంచమి, సరస్వతి ఆరాధన రోజున వసంత పంచమి అని కూడా పిలుస్తారు. మాతా లక్ష్మికి శ్రీ అనే పేరు కూడా ఉంది. ఈ కారణంగా లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. లక్ష్మీ పంచమి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారము లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజుగా చెప్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యము, శ్రేయస్సు, ఆనందము విలసిల్లుతుంది. 2026 సంవత్సరంలో లక్ష్మీ పంచమి తిథి 22వ తేదీ మార్చి 2026 ఆదివారం రాత్రి 9:17 ప్రారంభమై 23వ తేదీ మార్చి 2026 సోమవారం సాయంత్రము 6:38 పంచమి తిథి ముగుస్తుంది. ఇంట్లో ఆనందము, శ్రేయస్సు మరియు సంపదను కోరుకునే లక్ష్మీదేవిని పూజించే ఈ పండగ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఎవరు లక్ష్మీదేవిని విధి విధానాలతో ఉపవాసం చేస్తారో వారు మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు. ఈ ఉపవాసం పాటించే స్త్రీలు అదృష్టవంతులు. వారి పిల్లలకు రూపము, నాణ్యత మరియు సంపద కూడా కలుగుతుంది. చైత్ర శుక్ల పక్షానికి చెందిన పంచమి తేదీ నాడు 7 కల్పాది తేదీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఈరోజు మరింత అదృష్టము. లక్ష్మీ పంచమి కథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోకి వెళ్ళింది. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలు సంపదకు దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తల్లి లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక ఆచారాలు చేశాడు. లక్ష్మీదేవికి దేవతలు ఉపవాసం ఉన్నారు మరియు వారిని అనుసరించి రాక్షసులు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విన్నది మరియు ఆమె ఉపవాసం ముగిసిన తర్వాత మళ్ళీ జన్మించింది. తర్వాత ఆమె శ్రీహరిని వివాహం చేసుకుంది మరియు ఆ దేవతలను మళ్ళీ దయతో ఆశీర్వదించింది. లక్ష్మీ పంచమిని చైత్ర శ్రీ పంచమి అని కూడా అంటారు. చైత్రమాస శుక్లపక్ష పంచమి నాడు జరుపుకునే అత్యంత శుభప్రదమైన పర్వదినం. 2026 సంవత్సరంలో ఈ పండుగ మార్చి 23వ తేదీ సోమవారం నాడు వస్తుంది. ఉగాది తర్వాత వచ్చే మొదటి పంచమి కాబట్టి కొత్త సంవత్సరంలో సిరి సంపదలు మరియు వంశాభివృద్ధి కోసం ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం ఈ రోజున మహాలక్ష్మిని భక్తితో కొలిచిన వారికి సంవత్సరం పొడవునా ధన ధాన్యాలకు లోటు ఉండదు. వ్యాపారస్తులు ఈ రోజున కొత్త లెక్కలు ప్రారంభించడానికి లేదా లక్ష్మీ పూజ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి అంతా కొత్త చిగులతో కలకలలాడే వసంతకాలంలో వచ్చే ఈ పంచమి మన జీవితాల్లో కూడా కొత్త వెలుగులను, ఆనందాన్ని నింపుతుంది. అష్టలక్ష్ముల్లో ఒకరైన సంతాన లక్ష్మిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటే గర్భదోషాలు తొలగి తేజోవంతమైన బిడ్డలు కలుగుతారు. 2026 సంవత్సరంలో లక్ష్మీ పంచమి సోమవారం రావడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడు మాతృత్వానికి కారకుడు కాబట్టి సంతానం కోరుకునే వారికి ఇది చాలా అనుకూలమైన రోజు. లక్ష్మీదేవి పూజా విధానం గురించి తెలుసుకుందాం. సిరి సంపదలు, సౌభాగ్యము మరియు వంశాభివృద్ధి కోసము మహాలక్ష్మిని ఆరాధించడం మన సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది. లక్ష్మీ పంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి మహాలక్ష్మి పటము లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వెండి లేదా రాగి కలశము, నీరు, పసుపు, కుంకుమ, నాణ్యం వేసి పైన కొబ్బరికాయ ఉంచాలి. ఎరుపు రంగు మందారాలు లేదా తామర పూలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి సమర్పించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడి ఆకులు, గడపకు పసుపు కుంకుమలు పెట్టాలి. ముందుగా పసుపు గణపతిని చేసి విఘ్నాలు కలగకుండా ప్రార్థించాలి.
ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంటూ అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచార పూజ చేయాలి. ఈ రోజున కనకదార స్తోత్రము లేదా శ్రీ సూక్తము పఠించాలి. సిరి సంపద అభివృద్ధి కోసం చేసే పరిహారం గురించి తెలుసుకుందాము. పూజలో 11 లేదా 21 నాణ్యాల నుంచి వాటిని కుంకుమతో పూజ చేయాలి. పూజ తర్వాత వాటిని బీరువాలో లేదా ధనస్థానంలో భద్రపరచుకోవాలి. పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుకు పసుపు, కుంకుమ, తాంబూలం మరియు పాయసం ప్రసాదంగా ఇవ్వాలి. అమ్మవారికి లేదా ముత్తైదుకు సమర్పించే తాంబూలం సంపూర్ణంగా ఉండాలంటే అందులో కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉండాలి. అవేంటో తెలుసుకుందాము. కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ తాజా తమలపాకులు, ఇవి కుళ్ళిపోకుండా తొడుమలు కలిగి ఉండాలి. ఒక పూర్తి ఒక్క, కనీసము 2 అరటి పండ్లు, జంట పండ్లు. ఒకవేళ వేరే పండ్లు ఇస్తుంటే అరటిపండు తప్పనిసరిగా ఇవ్వాలి. పసుపు, కుంకుమ చిన్న ప్యాకెట్లు. మీ శక్తి కొలది కొంత నగదు. దక్షిణాలేని తాంబూలం పూర్ణం కాదు. పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుది రవిక ముక్క. కనీసం ఒక జత ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులు. మల్లెలు లేదా కనకాంబరాలు చిన్న మాల అమ్మవారికి సమర్పించాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలు. తమలపాకుల తొడిమలు ఇచ్చే వారి వైపు కాకుండా తీసుకునే వారి వైపు ఉండేలా చూసుకోవాలి. తాంబూలాన్ని ఎప్పుడు కుడి చేత్తోనే ఇవ్వాలి. వీలైతే 2 చేతులతో గౌరవంగా అందించాలి. ముత్తైదుకు తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించాలి. ముత్తైదును అమ్మవారిగా భావించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. అమ్మవారికి తాంబూలం సమర్పించినప్పుడు అందులో ఒక కొబ్బరికాయ కూడా ఉంచుకోవాలి. ఆ కొబ్బరికాయను పూజ తర్వాత కొట్టి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది సేవించాలి.